అబ్రహం ఓజ్లర్ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్. జైరామ్ నెయిల్డ్ ఇన్ హిస్ క్యారెక్టర్. మమ్ముటి గారు కూడా ఒక ఎక్స్టెండెడ్ క్యామియోలో నటించారు. 72 ఇయర్స్ లో కూడా అంత ఎనర్జెటిక్ గా ఉన్నారంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్. మూవీ విషయానికి వస్తే అక్కడక్కడ డల్ అయినట్టు అనిపించిన ఓవరాల్ గా చూసేసరికి ఒక మంచి మూవీ చూసామనే ఫీల్ అయితే వచ్చింది. మెయిన్ గా ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లో హీరో ఇన్వెస్టిగేట్ చేస్తుంటే పక్కనున్న ఇన్స్పెక్టర్స్ కి ఎలాంటి రోల్స్ ఇవ్వరు. వాళ్ళని ఒక డమ్ క్యారెక్టర్స్ లా చూపిస్తారు. ఓన్లీ హీరోనే అన్ని కనిపెట్టినట్టు చూపిస్తారు. బట్ ఈ మూవీలో అలా లేదు. పక్కనున్న క్యారెక్టర్స్ ఏమైనా లాజిక్స్ కనిపెట్టినా హీరో అవి తీసుకుంటాడు. అండ్ ఈవెన్ అవి ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి కొత్త ఆస్పెక్ట్స్ ఈ మూవీలో చాలానే ఉన్నాయి. అండ్ ఐ లైక్ దమ్ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే సైంటిఫిక్ టర్మ్స్ చాలానే వాడారు ఈ మూవీలో. నేను గూగుల్ చేసి చూసా, అవి నిజంగానే ఉన్నాయి. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఆ బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే మూవీ స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఏసీపీ ఓజ్లర్ వైఫ్ అండ్ డాటర్ ని ఎవరో కిడ్నాప్ చేసి చంపేస్తారు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఓజ్లర్ కి ఇన్సోమేనియా వస్తుంది. ఈవెన్ హెల్యూసినేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. యానిమల్స్ అవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. దీనికైతే సరైన క్లారిఫికేషన్ ఇవ్వలేదు. మేబీ పార్ట్ 2 లో క్లారిటీ ఇవ్వచ్చేమో. ఇంకా ప్యారలల్ గా హాస్పిటల్స్ లో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ కేసెస్ సాల్వ్ చేయడానికి ఓజ్లర్ ని అసైన్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొంచెం నార్మల్ గా ఉంటుంది. అంత డిఫరెంట్ గా ఏమి ఉండదు. రెగ్యులర్ గానే ఉంటుంది. బట్ కిల్లర్ ఎవరు అనే మిస్టరీ అలానే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కడ కోల్పోకుండా మనం చూస్తూనే ఉంటాం. పోస్ట్ ఇంటర్వెల్ కిల్లర్ దొరికేస్తాడు. అండ్ ఆ మోటివ్ ఏంటి అనేది కూడా రివీల్ చేస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా బాగుంది. కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపించింది నాకు. ఒక 40 మినిట్స్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ చాలా బాగుంది. ఆ పోర్షన్ లో యాక్ట్ చేస్తున్న యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ గుడ్. సీన్ లో ఉన్న ఇంటెన్సిటీని అలా బిల్డ్ చేస్తూ వచ్చింది. ఇంకో మెయిన్ హైలైట్ వచ్చి మమ్ముటి గారి స్క్రీన్ ప్రెజెన్స్. మమ్ముటి గారి వల్లే మూవీ రేంజ్ కొంచెం పెరిగిందని చెప్పుకోవాలి. మూవీ క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి చిన్న హింట్ ఇచ్చి వదిలేశారు, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక డీసెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, చూసేయండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.